అందరికీ వందనములు. దేవుని నామమున స్తోత్రములు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మరి మన వాక్యాంశంలోకి వెళ్దాము. నేటి మన ధ్యానాంశము నీ హృదయ వాంఛలను తీర్చును. 37 కీర్తన 37:4. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. యెషయా 68:14. నీవు యెహోవా యందు ఆనందించదవు. నెహెమ్యా 8:10. యెహోవా యందు ఆనందించడం వలన వారు బలం పొందెదరు. యెహోవా యందు ఆనందించడం వలన వారు బలం పొందెదరు. సో మనం ఇక్కడ యెహోవా యందు ఆనందిస్తే మన హృదయ వాంఛలను తీరుస్తాడు. అంతేకాని మనం మామూలుగా మన హృదయ వాంఛలు తీర్చమంటే తీర్చడు దేవుడు. ఇక్కడ దేవునితో సమయం గడుపుటకు ఎదురుచూచువారమై ఉండాలి. దేవునితో సమయం గడుపుటకు మనం ఎదురుచూచువారమై ఉండాలి. మరి అని చూడండి, ఆమె ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది. ఏంటది ఉత్తమమైనది? ఎక్కువ సమయము ప్రభువుతో గడపటం, దేవునితో గడపటం. దేవునితో గడపటం వలన ఆమె ప్రభువునందు ఆనందించెను. ఎక్కువ సమయము ప్రభు అయిన యేసుతో గడపటం వలన ఆమె ప్రభువునందు ఆనందించెను. పరిశుద్ధాత్మ దేవుడు మనకు కూడా మేము దేవునితో ఆనందించే సమయం ఎక్కువ గడిపి దేవునితో ఆనందించే సమయం మనకు అనుగ్రహించాలని కోరుకుంటున్నాను. మనకి అనుగ్రహించును గాక. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మును మరియు మరేలాగా ప్రభువునందు ఆనందించులాగున ఆశీర్వదించును గాక. యెహోవా యందు ఆనందించడమే గుణశీలతకు రూపాంతరం చేయను. యెహోవా యందు ఆనందించడం వలన మన గుణశీలతలను రూపాంతరం చేయను. యెహోవా యందు ఆనందించడం వలన మన పాపముల నుండి తొలగించబడతాము. మన పాపములను తొలగించును. యెహోవా యందు ఆనందించడం వలన మన పాపముల నుండి తొలగించబడతాము. యెహోవాను ప్రేమించు వారులారా, చెడుతనమును అసహించుకొనుడి. మనం చెడుతనమును అసహించుకుంటే నిజంగా మన దేవుని యందు ఆనందించువానివై ఉంటాము. ఇక్కడ ఏమన్నాడు? యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చుము. మనం యెహోవా యందు మన చెడుతనమును అసహించుకున్నట్లయితే, మనం చెడుతనం ఎప్పుడైతే అసహించుకుంటామో మనం నిజంగా యెహోవా యందు ఆనందించేవారమై ఉంటాము. యెహోవా యందు ఆనందించడం మన బాధ్యతగా నిర్వర్తించాలి. అప్పుడు దేవుడైన యెహోవా మన హృదయ వాంఛలను తీర్చడానికి కార్యము జరిగించును. సో మనం ఏం చేయాలి? ఫస్ట్ యెహోవా యందు ఆనందించవలను. యెహోవా యందు ఆనందించినట్లయితే మన హృదయ వాంఛలను తీర్చడానికి ఆయన కార్యము స్టార్ట్ చేస్తారు. యెహోవా యందు ఆనందించుట, హృదయ వాంఛలు తీర్చుట కార్యం చేయను. మీరింకా మాట్లాడుచుండగానే మీ కార్యము సఫలం చేస్తాడు దేవుడు. మీరింకా మొరపెట్టుచుండగానే మీ ప్రార్థనకి జవాబు వస్తుంది. ఎందుకు? మీరు యెహోవా యందు ఆనందించున్నారు కాబట్టి మనం ఏం చేయాలి? ఇక్కడ ఏం చెప్పాడు కీర్తనకారుడు? యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. మనం యెహోవాను బట్టి సంతోషించకుండా మనం మన పిల్లలను బట్టి, మనకున్న ఉద్యోగాలను బట్టి, మనకున్న ఆస్తులను బట్టి సంతోషించామనుకోండి, మన కోరికలు తీరవు. మనకున్న ఏమి ఈ లోకంలో ఏమన్నా అవి మనకి కాదు. యెహోవా యందు అతిశయపడవలను. మనము నా అతిశయము క్రీస్తే అని పౌలు గారు అన్నారు. యెహోవా యందు అతిశయపడవాలి. అతిశయం అంటే ఆనందించడం. యెహోవా యందు ఆనందించాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట చెడుతనమును కొందురు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు చెడుతనాన్ని అసహించుకుంటారు. చెడుతనం ఎప్పుడైతే అసహించుకుంటామో మనం నిజంగా యెహోవా దేవుని యందు ఆనందిస్తాము. మనం యెహోవా దేవుని యందు ఆనందిస్తే ఆయన మన కార్యములు, మన హృదయ వాంఛలను తీర్చడానికి కార్యము స్టార్ట్ చేస్తారు. సో మనమే ఇక్కడ యెహోవా యందు సంతోషించడానికి ప్రేరేపించబడాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించును గాక. మనల్ని ఆయనలో ఆనందించేలాగా ప్రేరేపించును గాక. మనం ఆయన యందు
యెహోవా యందు ఆనందించి మన కార్యములను సఫలపరచుకుందాం గాక. స్టూడెంట్స్ అయితే యెహోవా యందు ఆనందించినట్లయితే మిమ్మల్ని ఉన్నత స్థితిలోకి తీసుకెళ్తారు. ఉన్నత స్థితిలోకి వెళ్ళాలంటే స్టూడెంట్స్ యెహోవా యందు ముందు ఆనందించాలి. మరీ ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది. మరేలాగా మనం కూడా యెహోవా యందు ఆనందించేవారమై ఉండాలి. మరి ఏ విధంగా ఉత్తమమైన దాన్ని ఎన్నుకుందో మనం కూడా యెహోవా యందు ఆనందించేవారమై ఉండాలి. యెహోవా యందు ఆనందించినప్పుడు మన హృదయవాంఛల్ని ఆయన తీర్చును. మన హృదయవాంఛలు తీరాలంటే మనం ఏం చేయాలి? యెహోవా యందు సంతోషించాలి. యెహోవా యందు సంతోషించాలంటే మన సమయం ఎక్కువగా ఎవరితో గడపాలి? యేసయ్యతో గడపాలి. యేసయ్యతో గడిపి మనం చెడుతనాన్ని అసహించుకోవాలి. ఎప్పుడైతే మనం చెడుతనాన్ని అసహించుకుంటామో అప్పుడు యేసయ్య మన కార్యాలని సఫలం చేస్తారు. మన హృదయవాంఛల్ని తీరుస్తారు. చెడుతనాన్ని అసహించుకోవడం అంటే అల్లరితో కూడిన ఆటపాటలు, సినిమాలు చూడటం, షికారులకు వెళ్ళటం, ఇలాంటి చిన్నవి మనము తెలుసుకొని యెహోవానందు భయభక్తులు కలిగి ఉంటే చెడుతనం అసహించుకుంటాం. కాబట్టి వీటి యందు మనము ధ్యాస ఉంచి ముందు యెహోవా యందు సంతోషించేవారమై ఉండాలి. యెహోవా యందు సంతోషించి మన హృదయవాంఛలను తీర్చుకోవాలని కోరుకుంటూ చిన్న వాక్యంను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. సర్వశక్తి మిక్కిలి కృపగలని ఘనమైన యేసురాజు మీ పాదములకు స్తుతులు స్తోత్రములు ప్రభువా. మీరు వినిపించిన వాక్యముకై వందనాలు ప్రభువా. ఈ వాక్యమును నీరు కట్టి ఫలింపచేయండి ప్రభువా. నూరంతులుగా ఫలింపచేయండి తండ్రి. మంచి నేలపై పడినట్లు సహాయం చేయండి ప్రభువా. అయ్యా, మేము మా హృదయవాంఛలు తీరాలంటే ప్రభా మేము నీ యందు ఆనందించాలి ప్రభా. మరీ ఉత్తమమైనది ఎన్నుకున్నది ప్రభా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డ ప్రభా మరీలాగా ప్రభా నీలో ఎదగడానికి సహాయం చేయండి ప్రభా. నీతో సమయం గడపడానికి సహాయం చేయండి ప్రభా. యెహోవా యందు సంతోషించే వారిగా ఆనందించే వారిగా ఉండడానికి సహాయం చేయండి ప్రభా. యెహోవా యందు ఆనందించేవారు బలం పొందుదురు అంటున్నావు తండ్రి. అట్టి బలం మేము పొందుకోవడానికి సహాయం చేయండి ప్రభా. ఇక్కడ తలలుంచిన ప్రతి ఒక్క బిడ్డ హృదయవాంఛలు మీరు తీర్చండి ప్రభా. అయ్యా, మొదటిగా వారి ప్రభా మీ యందు ఆనందించి ప్రభా వారి హృదయవాంఛలు వారు అడగక మునిపే మీరు మాట్లాడటం ముందే జవాబిస్తానని మాట్లాడుతున్నారు తండ్రి. మేము నీ యందు సంతోషిస్తే యెహోవా యందు సంతోషించిన ఎడల మీరు అడగక మునిపే మీ వాక్యం మీ ప్రార్థనకు జవాబిస్తామంటున్నావు తండ్రి. మొరపెట్టక ముందే ప్రార్థనకు జవాబిస్తానంటున్నావు ప్రభా. ఈ రాత్రికాల సమయంలో ప్రభా ఎవరికి ఏ హృదయ వాంఛలు ఉన్నాయో ఆయన వాంఛలను తీర్చండి ప్రభా. ప్రతి ఒక్కరి కోరికలను తీర్చమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.